మనం ఏదన్నా ఫంక్షన్ స్టార్ట్ అవుతుందంటే చాలు అది పసుపుతోనే స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం పసుపు అనేది అంత సెంటిమెంట్ మనకి. ఇది ఓన్లీ సెంటిమెంటే కాదు, చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అలానే మనకి స్కిన్కి చాలా చాలా మంచిది. మాకు పిగ్మెంటేషన్ ఉంది, డ్రై స్కిన్ ఉంది, పింపుల్స్ వల్ల డార్క్ స్పాట్స్ వచ్చాయి, స్కిన్ అన్ఈవెన్గా ఉంది, అట్లా ఎన్ని ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ అట్లా ఉన్న వాళ్ళందరికీ ఇది బెస్ట్ వీడియో అండ్ మంచి హోమ్ రెమెడీ అనమాట. మీరు స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మీ విని అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తే కింద మీ నేమ్ అండ్ మీరు ఎక్కడి నుంచి డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకు తెలుస్తుంది కదా మీరు కొత్త సబ్స్క్రైబర్ అని చెప్పేసి. అండ్ ఈరోజు అయితే మనం రా టర్మరిక్ అంటే పచ్చి పసుపుతోని మన హోమ్ రెమెడీ ఎట్లా చేయాలో చూద్దాము. మనకి జనరల్గా ఏ మార్కెట్లోనైనా ఇది మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. బట్ ఈ పచ్చి పసుపు అనేది బయట మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మనం ఫస్ట్ మంచిగా నీట్గా వాష్ చేసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మనం రెండు మెథడ్లో వాడచ్చు. ఒకటి మామూలుగా మనకి గంధం చేసే చెక్క ఉంటుంది కదా, రాయి ఉంటుంది కదా, దానిపైన పెట్టి గీరి దాని లిక్విడ్ ఫేస్కి డైరెక్ట్గా పట్టియచ్చు. లేదు మనం జనరల్గా సిటీస్లో ఉన్న వాళ్ళైతే అవి అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను ఈ మెథడ్ చూపిస్తున్నాను. ఇది ఇంకా మంచిగా బాగా వర్కౌట్ అవుతుంది. సో మంచిగా ఫస్ట్ అయితే ఇది పచ్చి పసుపుని నీట్గా కడుక్కొని వాటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత మాత్రమే కట్ చేసుకోండి. మిగతాది మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 2 వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే మీరు స్టోర్ చేసేటప్పుడు కొంచెం న్యూస్ పేపర్ని కానీ లేకపోతే టిష్యూలో కానీ దీన్ని ఫోల్డ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. 2 వీక్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది పచ్చి పసుపు అనేది. సో మనము ఇవి కట్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీలో తీసుకుందాం. మిక్సీలో తీసుకొని మీ దగ్గర రోల్డ్ ఓట్స్ ఉంటే రోల్డ్ ఓట్స్, లేదు అంటే నార్మల్ ఓట్స్ ఉన్నా కూడా పర్వాలేదు. ఓట్స్ అనేవి స్కిన్కి మంచి స్మూత్నింగ్ ఇవ్వడానికి, స్కిన్ డ్రై అవ్వకుండా ఉండడానికి యూజ్ అవుతుందన్నమాట. సో మనము ఓట్స్ నా దగ్గర రోల్డ్ ఓట్స్ ఉన్నాయి. రోల్డ్ ఓట్స్ ప్లస్ ఈ పచ్చి పసుపు రెండు మిక్సీలో వేసుకొని మనమైతే దీన్ని మంచిగా థిక్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి. అంటే చాలా ఎక్కువ వాటర్ అయినా కూడా మీకు కొంచెం ఫేస్కి పట్టేంత క్రీమీ లాగా ఉండదు కాబట్టి కొన్ని వాటర్ సరిపోతుంది. మీరు వాటర్ ప్లేస్లో రోజ్ వాటర్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే రా మిల్క్ అంటే కాచి చల్లార్చింది కాకుండా కాగబెట్టని పాలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని మీరు స్మూత్ పేస్ట్ లాగా అయితే ఇది చేసుకోవాలన్నమాట. దీంట్లో జనరల్గా నేను అలోవెరా జెల్ మిక్స్ చేసుకొని అది నేను ఫేస్కి పట్టించుకుంటాను. మీ దగ్గర అలోవెరా జెల్ లేకపోతే డైరెక్ట్గా మీరు అలోవెరా జెల్ అంటే ఇంట్లో ఉన్న దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ జస్ట్ ఓట్స్ ప్లస్ పచ్చి పసుపు రెండు మిక్స్ చేసుకొని మంచిగా మెడ భాగానికి ఫేస్కి మంచిగా పట్టించి ఒక 20 మినిట్స్ అట్లానే వదిలేస్తే మీరు ఇది వీక్లీ 2 టైమ్స్ మాత్రమే చేయండి. డైలీ కూడా చేయొద్దు. కొంచెం డ్రై అవుతుంది స్కిన్. ఎక్కువ మచ్చలు ఉన్నాయి, మొటిమలు ఉన్నాయి, మాకు డార్క్ స్పాట్స్ తగ్గట్లేదు, అసలు ఈ పింపుల్స్ వచ్చినా డార్క్ స్పాట్స్ అట్లానే ఉండిపోతున్నాయి అట్లా అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ రెమెడీ యూజ్ చేయండి. చాలా బాగా వర్కౌట్ ఉంది. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మన స్కిన్ని స్మూత్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. కలర్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇప్పుడు మీరు వాడుతూ ఉంటే మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది స్కిన్ అనేది. మీరు ఇది కావాలంటే హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. చాలామందికి ఫేస్ పైన అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది. అంటే లైక్ ఇట్లా కొంచెం మీసం వచ్చినట్టు, లేదంటే చీజ్ కింద లైట్గా హెయిర్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది బెస్ట్ రెమెడీ. ఇది మీరు వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ యూజ్ చేస్తే కనుక బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మీకు. 20 మినిట్స్ తర్వాత మీరు మంచిగా ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ రెమెడీ వర్కౌట్ అయిందా లేదా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీలాంటి ఇంకెంతో మందికి ఇది యూజ్ అవుతుంది కాబట్టి మన వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ డ్రై స్కిన్, పింపుల్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. మనం ఇంకొక మంచి వీడియోతోనే మళ్ళీ కలుద్దాం. మీరు కనుక కొత్త సబ్స్క్రైబర్ అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.